కంచిపట్టు చీరల సామ్రాజ్యం తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్ కూకట్పల్లిలో ఏప్రిల్ 4న గొప్ప ప్రారంభం. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో రైట్ నౌ ఐఎమ్ విత్ చిన్ని తల్లి. అదే వసుంధర సీరియల్ మీ అందరికీ గుర్తుంటే ఈ చిన్ని అందరికీ గుర్తుంటారు అనమాట. సో నీలిమా రాణి గారు నమస్తే. నమస్తే అండి, ఎలా ఉన్నారు రోషన్ గారు? సూపర్ ఉన్నానండి. మిమ్మల్ని చూడటం నిజంగా చాలా హ్యాపీగా ఉంది నాకు. సేమ్ హియర్, థ్యాంక్ యూ. చెన్నైలో ఎన్ని ఇంటర్వ్యూస్ చేసినా గానీ అప్పుడప్పుడు మన తెలుగు వాళ్ళని అలా కలుసుకుంటూ తెలుగు మాట్లాడుతూ ప్యూర్ తెలుగు మాట్లాడుతూ ఆ గోల్డెన్ డేస్ గురించి కాసేపు మీరు అలా కూర్చొని మాట్లాడుతూ ఉంటే అక్కడికి వెళ్ళిపోతా ఉంటాం 90s లోకి మేము. బట్ చాలా తక్కువ మందికి తెలుసు నీలిమ రాణి అంటే నీలిమ. మా అందరికి నీలిమ కరెక్ట్, పక్కా తెలుగు అమ్మాయి. అవును, అది ఎవరికి తెలియదు ఇండస్ట్రీకి ఇప్పుడున్న వాళ్ళకి. రైట్, అందరు పక్కా తమిళ అమ్మాయి అనుకోని పిలిచే వాళ్ళు కూడా పిలవకుండా ఉండిపోయారు. ఇన్ కేస్ నీలిమ అనగానే ఎలా కాంటాక్ట్ అవ్వాలో కూడా తెలియదు. అలాంటి స్టేజ్ లోనే ఉన్నాం మనం. ఇంకా ఇంత టెక్నాలజీ వచ్చినా గానీ ఏం చెప్తారు ఇన్ ఇయర్స్ ఇండస్ట్రీ కెరియర్ గురించి? చాలా సంతోషం. 10 years అప్పుడు వచ్చారు కదా? అవునండి, 92 లాంచ్ అయ్యింది క్షత్రియపుత్రుడు, అది ఫస్ట్ సినిమా. ఆ తర్వాత సీరియల్ గా చూసారంటే కిట్టిగాడు, నేను కౌశిక్ ఒకే సీరియల్ చేశాను. సో కౌశిక్ లాంచ్ అయిన కిట్టుగాడులో నేను కూడా ఒక ముఖ్యమైన క్యారెక్టర్ ప్లే చేశాను. కుట్టి పద్మిని ఆంటీ ప్రొడ్యూస్ చేశారు ఆ సీరియల్. సో సిన్స్ దెన్ టిల్ నౌ చాలా మంది ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆ భగవంతుడి సపోర్ట్ ఉంది. కాబట్టి ఇంకా రోషన్ లాంటి అమేజింగ్ హ్యూమన్స్ ఆర్ సర్చింగ్ ఫర్ మీ అండ్ కమింగ్ టు మీట్ మీ. అది చాలా పెద్ద విషయం. భగవంతుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. బట్ నిజంగా మీరు చేసిన సీరియల్స్ అన్ని సూపర్ డూపర్ హిట్ అండి. అస్సలు తెలీదండి ఆ టైంలో. ఇది కథ కాదు. అవునండి, అప్పుడులో ఆ టైటిల్ సాంగే సూపర్ డూపర్ హిట్. ఇది కథ కాదులే, ఇది కథ కాదులే అని రాధిక గారు, శుభలేఖ సుధాకర్ గారు, రాధిక గారి కూతురు. అవును, వసుంధర గాని, కలంకిత, లేడీ డిటెక్టివ్, కలంకిత, కలలకే, స్నేహ స్నేహ స్నేహ, తెలివికి మారు పేరు డిటెక్టివ్. అమ్మో తిను ఏమా యాక్టివ్. తెలీదండి, అన్నిటికంటే విధి. అవును, ఓ విధి విచిత్ర విధి. ఓ మై గాడ్, నేను చిన్నప్పుడు కిన్నెరా గారు, సునైనా చిన్నప్పుడు యమున గారు. వాట్ కాంబినేషన్స్ వీ హ్యాడ్. ఓకే, ఇద్దరు చైల్డ్ ఆర్టిస్ట్ మీద అంత పెద్ద ట్రావెల్ ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయం. అది దట్ షోస్ ద కాన్ఫిడెన్స్ వాట్ ద ప్రొడ్యూసర్, ఎస్పెషలీ సుమన్ గారు. ఈ టైంలో నేను ఆయనకి కృతజ్ఞతలు చెప్పకపోతే అసలు నా కెరియరే లేదు. ఆయన నన్ను కనిపెట్టిందేమో వినయ్ కుమార్ గారు, అక్కినేని వినయ్ కుమార్ గారు. హీఈస్ ద డైరెక్టర్. ఆయనే చిన్ని తల్లికి డైరెక్టర్. ఆడిషన్స్ చెన్నైలోనే జరిగాయి. మనకి జెమినీ బ్రిడ్జ్ పక్కన ఒక బిల్డింగ్ లోనే ఆడిషన్ జరిగాయి. షూటింగ్ మొత్తం హైదరాబాద్, బేగంపేట్లో ఒక బిల్డింగ్ ఉండేది. సో అక్కడే సిసి కోర్ట్, సెంట్రల్ కోర్ట్ అపార్ట్మెంట్స్. బేగంపేట అంటేనే సెంట్రల్ కోర్ట్ అపార్ట్మెంట్. అప్పుడు అక్కడే కంప్లీట్ గా మాకు వర్క్ జరిగేది అనమాట. ఐ యూస్ టు ట్రావెల్ ఆల్ ద వే ఫ్రమ్ చెన్నై టు హైదరాబాద్. ప్రతి సీరియల్ కి నేను ఇక్కడ నుంచి అక్కడికి వచ్చేదాన్ని. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్, ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. నా గ్రాటిట్యూడ్స్ ముఖ్యంగా ఈటీవీకి సరి, సుమన్ గారికి సరి, అలాంటి ఒక బేస్మెంట్ ని అంత చిన్న వయసులో నాకు ఇచ్చినందుకు. కాబట్టి ఈ రోజుకి మీరు ఎవరు నన్ను మర్చిపోలేకపోతున్నారు. అస్సలు మర్చిపో. ఎంత సంతోషం చెప్పాలంటే. మీరు అప్పుడు సీరియల్స్ తీసినా గానీ మేమేంటో నిన్న మొన్నటి వరకు వచ్చిన సినిమాలలో కూడా ఈ నీలిమ గారు యాక్ట్ చేశారు కదా అనేది ఉంది మాకు. దట్ ఈస్ బికాస్ చాలా తమిళ సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి కాబట్టి. నా పేరు శివ కానివ్వండి, పొగరు కానివ్వండి, చాలా సినిమాలు నేను చేసిన అక్కడ డబ్ అయి వచ్చాయి. కాబట్టి ఐ మీన్ నా స్టేట్ నన్ను వదలట్లేదు. కాదు, చిన్నప్పుడు మిమ్మల్ని అంత బాగా ఆదరించిన తెలుగు ఇండస్ట్రీ పెద్ద అయిన తర్వాత మర్చిపోయారు. పక్కా తెలుగు అమ్మాయిన నీలిమ గారిని మర్చిపోయినందుకు అప్పుడప్పుడు బాధపడుతుంటారా? అప్పుడప్పుడు కాదు, ప్రతిరోజు బాధపడతాను. అంటే భాష రావడం అన్నది ఇంకో పక్క, తెలుగు అమ్మాయి అన్నది ఇంకో పక్క, మాతృభాష అన్నది ఒకటి ఉంది కదా, అది ఇంట్లో మాట్లాడడం తప్ప ఆన్ స్క్రీన్ లో మనకి ఆపర్చునిటీ లేదు. తెలుగులో మా డైలాగులు మాట్లాడడం కానివ్వండి, డబ్బింగ్ చేయడం కానివ్వండి,
మేఘ సందేశం, దట్ వాస్ మై లాస్ట్ సీరియల్ అనుకుంటా. ఆ తర్వాత మా టీవీకి ఒక సీరియల్ చేసాము, బట్ ఇట్ డెంట్ డూ వెల్, తాళికట్టు శుభవేళ అని. ఐ హ్యాడ్ అ గుడ్ టైమ్ వర్కింగ్ ఇన్ దట్ ప్రాజెక్ట్. బుర్రా సాయి మాధవ్ గారిదే స్క్రిప్ట్, బట్ అన్ఫార్చునేట్లీ ఆ సీరియల్ బాగా వెళ్ళలేదు. సో మేబీ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్స్ నీలిమకు తెలుగు సెట్ అవ్వదు అనుకున్నారో ఏమో, సీరియల్ వల్ల అయి ఉండొచ్చు కదా. ఇంకా అసలు ఇంకా ఏంటంటే సీరియల్ చేసిన వాళ్ళని త్వరగా సినిమాకి పిలవరు. లక్కీలీ యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీ తెలుగు సీరియల్. హ్యాపీగా మన డైరెక్టర్స్ మంచి మంచి సిస్టర్ రోల్స్ కి నీలిమ గారిని పెట్టేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రికమెండేషన్ రోషన్ గారు. అలా నన్ను కాస్ట్ చేశారంటే ఫస్ట్ కాల్ మీకే వస్తుంది. డెఫినెట్ గా మీరు చూడండి ఈ ఇంటర్వ్యూ తర్వాత, మీరు డెఫినెట్ గా తెలుగు మూవీస్ చేయకపోతే థ్యాంక్ యూ రాసి పెట్టుకోండి. ఇవాళ వైజాగ్ వెళ్తున్నప్పుడల్లా మావేల్ని అత్తయ్యల్ని చూడలేను నేను. ఏ తెలుగు చేయను అంటే నేను ప్రొడ్యూస్ చేసి చేయాలి అట్లాగా ఉంటుందన్నమాట. ఓకే, బట్ మీ ఫ్యామిలీలో ఎవరు లేరు కదండి, బ్యాక్గ్రౌండ్ ఏం లేదు యాక్టింగ్ కి సంబంధించి? ఓకే, మీరే ఫస్ట్ పర్సన్. నాన్నగారు వచ్చి డిటెక్టివ్ నావలిస్ట్ అండి, విశ్వమోహన్ గారని. తెలుగు డిటెక్టివ్ నావెల్స్ చాలా రాశారు. అదొక 80s లో అన్నమాట. ఆఫ్టర్ దట్ హీ క్విట్. ఆయన 2009 లో వి లాస్ట్ హిమ్. అది మీరు పక్కా తెలుగు అమ్మాయి, సర్కిల్ ఉంది, అందరు తెలుసు, చిన్నప్పటి నుంచి యాక్ట్ చేశారు కాబట్టి. మీరు ట్రై చేయటం లోపం అంటారా, లేకపోతే ఇక్కడ బిజీ అయిపోయి డేట్స్ అడ్జస్ట్ వచ్చినా కానీ చేయలేదంటారా? ఆహా, అలా కాదు. అంటే నాకు పెద్ద తెలుగు ఆపర్చునిటీస్ రాలేదు, అసలు నిజం లేదండి. మాక్సిమం మేబీ వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో మనకి తెలీదు. ఇక్కడ నుంచి ట్రావెల్ ఇచ్చి, అకామిడేషన్ ఇచ్చి, ఒక శాలరీ ఇచ్చి, ఇప్పుడు అది ఆలోచించేవాళ్ళే లేరు. ఇప్పుడు అది ఆలోచించేవారే లేరు. అయితే ఫేట్ అనుకోవాలి. ఇంకా తలరాత తెలుగు వైపుకి రాలేదు అనుకోవాలి. తలరాత తెలుగు వైపు రాకపోతే చిన్నప్పుడే నంది అవార్డు ఎలా కొట్టేస్తారు? ఓ మై గాడ్, అస్సలు ఊహించలేదండి. బాలనటి నీలిమ రాణి అని ఉంటుంది నా నంది అవార్డు లో. ఓకే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సీఎం ఎవరప్పుడు బిరుదులు అని. మాకు అవార్డు ఇచ్చింది గవర్నర్ రంగరాజన్ గారు. I do not remember who was the CM. ఓకే, గవర్నర్ చేతుల మీదుగా తీసుకున్నారు. గవర్నర్ చేతుల మీదుగా తీసుకున్నాము. హైదరాబాద్ లోనే జరిగింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.